శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. ఒక విషయం గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. అది మంచా చెడా అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే మన మనసుకి తెలిసిపోతుంది కదా, అది కరెక్టా కాదా అని. నిజంగా చెప్పాలంటే అందరినీ ఎవరెవరినో వాళ్ళని వీళ్ళని అందరిని అడుగుతాం, కానీ ఫస్ట్ ఎవరికి తెలిసిపోతుంది? మన మనసుకి తెలిసిపోతుంది ఫస్ట్, ఇది కరెక్టా కాదా అని. మనకి సందేహం వచ్చింది అంటేనే అది కరెక్ట్ కాదు అనే కదా అర్థం. ఫస్ట్ మన మనసుకే సందేహం కలిగింది అంటే అది ధర్మబద్ధమైంది కాదేమో అని అనుకుంటే అది తప్పకుండా అది కరెక్ట్ కాదనే కదా అర్థం. ఎవరినైనా అడగడం అంటే అది ఒక ఆప్షనే కదా. ఎందుకు ఒక ఆప్షన్ని మనం తీసుకోవాలి అంటే, ఎదుటి వాళ్ళని అడిగితే పర్లేదు చేయండి. ఒక పని గురించి చెప్తున్నాను నేను. ఎదుటి వాళ్ళని అడిగామంటే వాళ్ళు చేయండి పర్లేదులే చేసేయండి అని అంటారు. అది కూడా ఆప్షనే కదా. అంటే మీకు మీ మనస్సు అంతా ఈ పని చేయొచ్చో లేదో అని అడిగే ఆలోచన ఉంది. ఫస్ట్ మీ మనసును అడగండి, ఇది కరెక్టా కాదా అని. అది రాంగ్ అని అనిపిస్తుందంటేనే అది కంపల్సరీ ఇది రాంగ్ అయిపోయి ఉంటుంది. వేరే వాళ్ళని అడిగితే అది ఆప్షనే అవుతుంది. అంతా ఒకే విషయం గురించి ఆలోచించి వాళ్ళని వీళ్ళని అడిగే బదులు మన మనస్సుని అడగాలి. మన మనస్సులో ఉన్న అమ్మని అడగాలి. అమ్మని అడగాలంటే మనం ఇంట్లో మన మనస్సులో ఉండే అమ్మని అడిగి ఆవిడ ముందు కాసేపు కూర్చొని నేను చేస్తుంది కరెక్టా కాదా, ఈ పని చేయనా వద్దా అని ఆవిడ అడగండి. ఆవిడే ఏదో ఒక రూపంలో మనకి కరెక్ట్ సమాధానం చూపిస్తారు. నేను నమ్మేది మాత్రం ఇదే. మన మనసుకి ఆలోచన తెప్పించే సమాధానం కూడా అమ్మవారే తప్పకుండా ఇస్తారు. ఎప్పటికీ అమ్మనే నమ్మండి. ఆవిడ కంటే పెద్ద ముత్తైదువ, సౌభాగ్యవతి, మన మంచి కోరుకునే మనస్సు ఎవ్వరికీ లేదు. అమ్మవారినే అడగండి, ఆవిడే పెద్ద ముత్తైదువ. ఎప్పటికీ ఆవిడనే స్మరించండి. ఎందుకంటే ఆవిడ కంటే మన మంచిని కోరుకునేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇంకా ఆవిడని మనసులో తలచి పనులు మొదలు పెడితే ఏ విఘ్నాలు కూడా రావు. నమ్మండి, నమ్మి అమ్మ పాదాలకు దగ్గరవ్వండి. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.